అందరికీ నమస్కారం. మా గుంటూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు ప్రతిరోజు సెల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం, దాంట్లో భాగంగానే మా గౌరవ డిఎస్పీ గారు మానిటర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిరోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం అనేది పట్టణంలో జరుగుతూ ఉంది. అది ర్యాండమ్గా ఏ టైంలో అయినా సరే, డే టైంలో కానీ నైట్ టైంలో కానీ ఏదో ఒక టైంలో ర్యాండమ్గా చెక్ చేస్తున్నాం కాబట్టి చాలామంది పట్టుబడుతూ ఉన్నారు. వీళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళు తాగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు కూడా నిన్న చెక్ చేస్తే 3 ఆటో డ్రైవర్లు పట్టుబడ్డారు. ఆటో డ్రైవర్లు మమ్మల్ని చెక్ చేయలేదు, ఓన్లీ 2 వీలర్స్ వాళ్ళ మీద మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తారని ఒక అపోహలో ఉన్నారు. చక్కగా తాగి వెహికల్ ఆపమంటే కూడా 2 ఆటోలు కూడా నిన్న పట్టుకున్నాయి. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేస్తా పోలీసులు కన్నుకప్పి పారిపోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత మేము వాళ్ళని వెంటబడి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని గౌరవ కోర్టు వారి ముందు హాజరుపెట్టాక వాళ్ళకి 10,000 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. కట్టలేని పరిస్థితుల్లో జడ్జి గారు 1 మంత్ దాకా కూడా జైలు శిక్ష వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం. హైవే మీద కానీ, సబ్వేస్లో కానీ, ఎక్కడైనా సరే విలేజెస్కి పోయేటువంటి రూట్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్ ఆఫ్ సడన్గా పెట్టడం అనేది జరుగుతుంది. పట్టుపడ్డాక ఇప్పుడు ఎంతైతే చెప్పానో అంత అమౌంట్ కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఆటో సోదరులు సాయంత్రానికి ఒక 500-600 సంపాదించుకుంటారు. అవి ఇంటికి తీసుకుపోవాల్సింది 10,000 రూపాయలు ఫైన్ కట్టాలంటే ఆయన దాదాపు ఒక 15 రోజుల నుంచి 20 రోజులు కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలకు గురైతే ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం ఉంది. వెనక ఆటోలో దాదాపు 10 మంది నుంచి 15 మంది దాకా ఎక్కించుకుంటాడు కాబట్టి వాళ్ళ ప్రాణాలు కూడా గాల్లోకి కలిసిపోయేటువంటి ప్రమాదం ఉంది. చాలామంది 2 వీలర్ రైడర్స్ కూడా తాగడం అనేది ఏదో పరిపాటిగా అయిపోయి బార్ షాపుల దగ్గర బయటకు వచ్చేసి వెహికల్ స్టార్ట్ చేసుకొని పోతూ ఉన్నారు. కాబట్టి కాపు కాచి డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. పట్టుబట్టడంలో గౌరవ కోర్టు వారి ముందు హాజరుపడుతూ ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఆల్కహాల్ సేవించి మందు తాగొద్దని మీ అందరికీ విన్నవిస్తూ ఉన్నాం. మీకు హెల్మెట్లు కూడా పెట్టుకోవట్లేదు. రోడ్డు ప్రమాదాలు జరిగితే ప్రాణాలు పోతూ ఉన్నాయి. తాగి తోలుతూ ఉన్నారు. మీ ప్రాణాలు పోగొట్టుకుంటారని మీకు తెలుసు. మీరు మద్యం మత్తులో బండి తోలి ఎదుటివారి ప్రాణాలు పోవడానికి కూడా మీరు కారకులు అవుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాం. కాబట్టి దయచేసి మద్యం సేవించి వెహికల్ తోలొద్దని తెలియజేస్తాం.